ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఏంది రాయిరెడ్డి బ్రో, అంత మంచి ఫిగర్ కూడా 1200 అంటుంది. అంత మంచి ఫిగర్ కూడా 1200 అంటుంది. ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఏం తిప్పుడు శ్రీవల్లి, ఆ తిప్పుడుకే కదయ్యా నువ్వు ఫిదా అయిపోయి కామెంటు చేశావు. ఆమె శ్రీవల్లి కాకోకున్నా కూడా నీకు శ్రీవల్లి గుర్తుకొచ్చేలా చేసిందంటే ఆ తిప్పుడు మామూలు తిప్పుడు కాదయ్యో, ఆ తిప్పుడు మామూలు తిప్పుడు కాదయ్యో. ఎంతో మంది నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేసి 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 ఆమె దగ్గర ఆగిపోయేలా చేసుకుందంటే ఆ తిప్పుడు మామూలు తిప్పుడు కాదు. దానికి మినిమం ఒక రేంజ్ ఉండే తిప్పుడు అది, అది ఒక రేంజ్ ఉండే తిప్పుడు అది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నీ నడుము నీ ముఖం ఎక్స్ప్రెషన్స్ సూపర్గా ఉంది. ఆమె నడుముని అండ్ ఎక్స్ప్రెషన్స్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ రెండింటిని ఎలా ఒకేలా చూసావు? ఎందుకు బ్రో తొండి చేస్తావు? నువ్వు చూసింది నడుముని, మళ్ళీ ముఖాన్ని చూశాను, ఎక్స్ప్రెషన్స్ చూశాను అంటావు. జోకులు చేయకు, నడుము బాగుందని చెప్పు ఒప్పుకుంటాం, అంతేగాని ఫేస్ని కూడా చూశాను అంటే ఒప్పుకోము. అట్లా నడుము చూశానని చెప్పు అంతే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నీ హెయిర్ సూపర్. ఇదేందా స్వామి, అందరు బొడ్డు బాగుందన్నారు, తన ఎక్స్ప్రెషన్ బాగుందన్నారు, తన ఫిజిక్ బాగుందని చెప్పారు, తన డ్యాన్స్ బాగుందని చెప్పారు. నువ్వు పోయి ఏది చూడకోకుండా హెయిరే ఎలా కనబడ్డది బ్రో? కుంపదీసి నీ కళ్ళు కాకులేమని ఎత్తుకెళ్ళావా? కుంపదీసి నీ కళ్ళు కాకులేమని ఎత్తుకెళ్ళావా? ఎందుకు బ్రో ఇలా? వై యు ఆర్ డిఫరెంట్? చెప్పు బ్రో. కళ్ళు లేకపోతే ఐ హాస్పిటల్కి వెళ్ళేసి చూపించుకో, అంతేకాని అన్ని వదిలేసి హెయిర్ని ఎలా చూసావు చెప్పు? ఇది తొండి బ్రో, తొండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మీలాగా ప్యాంట్ టైట్ అయ్యింది. తను టైట్ ప్యాంట్ వేసుకుంది, నీ ప్యాంట్ ఎందుకు టైట్ అయింది బ్రో? అంటే మీ తమ్ముడు లేచాడా? తను టైట్ చేసుకొని డ్యాన్స్ చేసింది, ఊపుడు చూపిస్తుంది. నీ తమ్ముడు నీ ప్యాంట్ టైట్ అవ్వడానికే. అందులో ఆశ్చర్యం ఉంది. కొంతమంది అయితే బాత్రూమ్కి వెళ్ళేసి ఈమెను చూసుకుంటూ తమ్ముడితో ఆటలు కూడా ఆడుకున్నారు. కొంతమంది అయితే బాత్రూమ్కి వెళ్ళేసి ఈమెను చూసుకుంటూ తమ్ముడితో ఆటలు కూడా ఆడుకున్నారు. అందులో నువ్వు ఉన్నావో లేవో తెలియదు. మరి నెక్స్ట్ టైం ఏమైనా ఇలాంటివి ఏమైనా ఉంటే తమ్ముడితో కూడా ఆడుకున్నానని చెప్పు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, కిరాక్ యువర్ డ్యాన్స్, యు కత్తిలా ఉన్నావు డార్లింగ్. డ్యాన్స్ ఓకే, కత్తిలా ఉన్నావు అంటే గుచ్చుకుంటే జాగ్రత్త. అయ్యో, ఎంతమంది గుండెలలో ఈ కత్తి దూసుకుపోయిందో. నీ గుండెలో కూడా దూసుకుపోతే జాగ్రత్త. ఒక్కసారి గుండెలో దూసుకుపోయిందా, మళ్ళీ రావాలంటే ఆ పెయిన్ తట్టుకోవాలంటే నీ జీవితం పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండయ్యా. ఇలాంటి కత్తులకి, కత్తిలాంటి ఫిగర్స్కి దూరంగా ఉండు. చెప్పాలంటే అసలు లేడీస్కే దూరంగా ఉండు, హ్యాపీగా ఉంటాం బిందాస్గా. ఏమంటావు మై డియర్ ఫ్రెండ్? నా మాట విను, నా మాట ఆలకించు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, వేడి పుట్టిస్తున్నావుగా, అంటే ఇన్ని డేస్ నీలో వేడి లేదా బ్రో? ఎటు పోయింది? ఎటు మాయమైపోయింది? ఎటు చల్లారిపోయింది? ఇలాంటి ఫిగర్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వందలాది మంది వస్తారు బ్రో. దీనికి మించి వస్తారు, దీనికి మించిన వాళ్ళు ఉన్నారు కూడా. నువ్వు ఈ వీడియోని చూసే జస్ట్ వేడి పుట్టిస్తున్నావు అంటే ఇంకా వాళ్ళని చూస్తే వేడి పుట్టడం ఏంది? తమ్ముడితో డ్యాన్సులు ఆడతావు. సో ఇంకా అప్డేట్ అవ్వు బ్రో. ఇంకేముంది బ్రో వేడి పుట్టియడానికి? వేడి పుట్టిస్తుంది ఓకే, కానీ ఇది జస్ట్ శాంపిల్ అంతే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, కోయి మేరా సీల్ తోడేగా క్యా. నీ సీల్ చూపించి నీ ఇన్స్టాగ్రామ్లో సీల్ తోడండి అని పోస్టులు పెట్టు, వస్తారు ఎవరో ఒకరు తోడేటోళ్ళు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, న్యూ ఫార్చునర్ వెహికల్ ఏందా నువ్వు? నీ కంటికి ఇప్పుడు కనబడ్డది కాబట్టి న్యూ ఫార్చునర్ వెహికల్ ఇప్పుడు చెప్తున్నాను. చాలామంది ఎంతోమంది చూశారు న్యూ ఫార్చునర్ వెహికల్ని, తొక్కారు, డ్రైవ్ కూడా చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? బట్ టూ లేట్ యు ఆర్. నువ్వు జస్ట్ చూసి ఫార్చునర్ వెహికల్ అంటున్నావు, ఆడ తొక్కేశారు, తోలేశారు కూడా. నువ్వే లేట్ అయిపోయావు. ఇంకెప్పుడయ్యా నువ్వు అప్డేట్ అయ్యేది? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అలాంటి స్టెప్స్ శేఖర్ మాస్టర్కి చాలా ఇష్టం. శేఖర్ మాస్టర్కి ఇష్టం ఉండని కష్టం ఉండని అయ్యా. నీకు ఎలాంటి స్టెప్స్ ఇష్టమో చెప్పు. వేరే వాళ్ళ ఫీలింగ్స్ గురించి నీకెందుకు? నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయి ఇక్కడ. అంటే వేరే వాళ్ళతో దొబ్బించుకుంటే నీతో దొబ్బించుకున్నట్టేనా? వేరే వాళ్ళతో మాట్లాడితే నీతో మాట్లాడినట్టేనా? ఎందుకు? ఏమైంది? వాట్ హ్యాపెండ్? చెప్పు అయ్యా, చెప్పు. స్టెప్పులు ఎలాంటివన్నా ఉంటాయి, మనం ఎంజాయ్ చేయాలా, మనం చూడాలా, మనం బండి నడపాలా, అట్లయితేనే కిక్కు. వేరే వాళ్ళు నవ్వుతారు, నచ్చుతారు, అవన్నీ పట్టించుకోవద్దు మనం. ఇంకా ఏ కాలంలో ఉన్నావు నువ్వు? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, హార్ట్ క్యూటీ.
తను క్యూట్గా ఉంది ఓకే, హార్ట్ అంటే ఇంకా సూపర్ 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 హార్ట్గా కూడా ఉంది. తన ఎక్స్ప్రెషన్స్, తన హెయిర్, తన బొడ్డు, తన నడుము, తన డ్యాన్స్ వేరే అంటే వేరే లెవెల్. సూపర్ అంటే సూపర్. మంచి ఫిగర్, కిక్ ఇచ్చే ఫిగర్ అనమాట. మంచి ఫిగర్ కాదు కానీ కిక్ ఇచ్చే ఫిగర్. కిక్కు ఇస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, అన్నీ ఎక్స్పోజింగ్ కూడా చేస్తుంది ఆ ఫిగర్ తను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి డ్యాన్స్ కటింగ్ ఎక్సలెంట్. డ్యాన్స్ కటింగ్స్ బాగున్నాయి, తన కటింగ్స్ బాగున్నాయి, తన ఫిగరు బాగుంది, తన అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీకేం కావాలో చెప్పు. డ్యాన్స్ ఒకటేనా, ఇంకెందుకు అయ్యా నువ్వు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యు ఆర్ అమేజింగ్. తను అమేజింగ్ కాబట్టే నువ్వు ఆ రీల్ని 1-2 సార్లు చూసావు. చూసేసి యు ఆర్ అమేజింగ్ అని కామెంట్ పెట్టావు. కొన్ని కామెంట్స్ కూడా చదివావు. ఆ తర్వాత ఏం కామెంట్ పెట్టాలో తెలియక మర్చిపోయి జస్ట్ యు ఆర్ అమేజింగ్ అని పెట్టేశావు అంతే. దానికి మించి వేరే ఏం పెట్టాలో నీకు తెలియదు. అండ్ ఈ వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరిదన్నా రీల్స్ నేను ట్రోలింగ్ చేయాలనుకుంటే, నా ద్వారా చూపించుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళ నేమ్స్ అండ్ సాంగ్ నేమ్ చెప్పండి. నేను వెళ్ళేసి వాళ్ళ వీడియోలో ఉన్న కామెంట్స్ వీడియో తీసుకొచ్చి మీకోసం వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియోకి ఎవరిని ఉద్దేశించి బ్యాట్ చేయాలని కాదు, వాళ్ళ వీడియోస్కి వచ్చిన కామెంట్స్కి మాత్రమే తెచ్చి నేను చదువుతున్నాను. అండ్ సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ పేజ్ లింక్స్ ఉంటాయి. ఎవరన్నా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే నన్ను అక్కడి నుంచి అవ్వచ్చు. అండ్ వాటిని కూడా ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.